నమస్కారం అండి. నా పేరు పి కమలాదేవి. నేను 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి కాకినాడ మరియు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ కాకినాడగా 2.5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. నేను మీ అందరికీ ఒకటి జరిగిన విషయం చెప్పాలి, అది ఒక సందేశంగా మీ అందరూ చూసి స్ఫూర్తి అయ్యి వాటన్నిటికీ రియాక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈ విషయాన్ని అందరి ముందు పెట్టాలి అని నేను భావించి మీకు చెప్తున్నానండి. అది నిన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మామూలుగా లెగిచి బయటికి రాగానే డోర్ తీయంగానే నాకు ఒక ఆడమనిషి అంటే ఉత్త ప్యాంట్ వేసుకుని పైన ఏం లేకుండా కనిపించింది. అది చూడంగానే నేను షాక్ అయ్యాను. అలాగా అట్లా పబ్లిక్లో ఉండరు కదా, అందులో అమ్మాయి అరౌండ్ 40 to 50 ఉంటుంది. అమ్మాయిని చూడంగానే నాకేంటి ఇలా ఉంది, ఏంటి ఇదేదో సంథింగ్ రాంగ్, అంటే పిచ్చి అమ్మాయి అనలేము, ఏమి అనలేము, యంగ్ కాదు, ఓల్డ్ కాదు, పిచ్చి కాదు, అదో రకంగా అనిపించింది. అమ్మాయిని వెంటనే ఏం చేయాలి అనేది ముందు నాకు అనిపించి వెంటనే మా స్టాఫ్కి చెప్పి పోలీస్ వాళ్ళని పిలిచి అమ్మాయి గురించి చూడండి అని చెప్పాను. అయితే అందరూ నా దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి మాకు గత 10 రోజులుగా ఇబ్బంది పెడుతుందండి, ఇక్కడే తిరుగుతుంది, బట్టలు లేకుండా తిరుగుతుంది, కోర్టు వర్కింగ్ అవర్స్లో కూడా అలాగే తిరుగుతూ ఉంది అని చెప్పారు. నాకు అప్పుడు స్టన్ అయ్యాను. 10 రోజులుగా తిరుగుతూ ఉంది, ఎవరు కూడా నాకు చెప్పలేదు, ఎవరు ఏమీ పట్టించుకోలేదు, అదేం కుదరదు, వెంటనే అమ్మాయిని రెస్క్యూ చేయాలి, మనము దానికి ఏం చేయాలి అని వెంటనే మా మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ స్టాఫ్ సంజయ్ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆమె వెంటనే రెస్క్యూ దిశ వన్ స్టాప్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని వెంటనే రంగంలోకి తెప్పించారు. అందులో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ సిబ్బంది వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, మా వల్ల కాదు, మాకు సపోర్ట్ ఉండాలి, పోలీస్ విభాగం కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ డాక్టర్లు కానీ ఏదైనా సపోర్ట్ ఉంటే మేము ఏమైనా హెల్ప్ చేస్తాము, అమ్మాయిని చాలా వైలెంట్గా ఉంది, మేము తీసుకెళ్ళలేమని చెప్పారు. అప్పుడు వెంటనే మాది కాదు కదా, మీరే కదా అండి, మళ్ళీ అవన్నీ కాదు, ముందు అమ్మాయి రెస్క్యూ అవ్వాలి, వెంటనే 1 టౌన్ వాళ్ళని పిలిపించాం. 1 టౌన్ పోలీస్ వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అందరు చూశారు. ఈలోగా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోద్దో వాచ్ చేయమని చెప్పి మా స్టాఫ్ చూస్తూ ఉన్నారు. వీళ్ళు మీరా అనుకునే లోపల అమ్మాయి మా ప్రాంగణం దాటి వేరే చోటుకి వెళ్ళిపోయింది, అమ్మాయిని పట్టుకోవటం జరగలేదు. ఇంకా నాకు చాలా బాధ అనిపించింది, మన దృష్టికి వచ్చి మనం ఏం చేయలేకపోతున్నాం ఏంటి అని. సరే అలా అనుకుంటే రాత్రి నైట్ డ్యూటీకి వచ్చే వాళ్ళకి నిన్న జరిగిన సంఘటన అంతా చెప్తే కాషియస్గా ఉండండి అంటే అమ్మాయి ఇక్కడే ఉంది అని అతను చెప్పాడు. అదేంటి అమ్మాయి ఇక్కడే ఉందా అని వెంటనే మళ్ళీ పోలీస్ వాళ్ళకి దిశ వాళ్ళకి ఫోన్లు చేసాం. చేయగానే వాళ్ళందరూ వచ్చారు. ఎంతమంది అంటే అమ్మాయి ఎంత వైలెంట్గా ఉందంటే వాళ్ళని చాలా దూరం పరిగెత్తించి వీళ్ళంతా చేసి అంతమంది పట్టుకుంటే కానీ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అమ్మాయిని తీసుకుని దిశ వన్ స్టాప్ సెంటర్లో ఉంచారు. తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే వన్ స్టాప్ సెంటర్ వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ వాళ్ళకి. ఎందుకు ఇచ్చారు అంటే, అమ్మాయికి ఏమన్నా సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చుకోవాలి అంటే ఎవరో ఒకళ్ళు అటెండెంట్ ఉంటే కానీ చేర్చుకోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు రిఫ్యూజ్ చేశారట. సో దానివల్ల మేమేం చేసామంటే ఈ దిశ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేలాగా చేసి ఆ కంప్లైంట్తో పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టాక కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ దగ్గర వాళ్ళు ఒక రిక్విజిషన్ ఇస్తారనమాట, రిసెప్షన్ ఆర్డర్ అని. ఆర్డర్ తీసుకుంటే అటెండెంట్ లేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ విక్టిమ్ గర్ల్ని చేర్చడానికి అవకాశం ఉంటుంది, అలాగే సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అమ్మాయిని అలాగా పంపించి అమ్మాయిని రెస్క్యూ చేయాలని, ఇంకా నెక్స్ట్ ఏంటంటే అమ్మాయి వివరాలు ఏంటి, అమ్మాయి ఎవరు, ఎందుకు వచ్చింది, ఎలా చేసింది, ఆ వివరాలు కూడా కనుక్కోమంటే కొంతవరకు సేకరించారు. ఆ అమ్మాయి కాకినాడలోనే చాలా రెప్యూటెడ్ ఫ్యామిలీ, డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిందట. ఆ అమ్మాయి కూడా డాక్టర్గా చదువుతూ డిస్కంటిన్యూ అయిందని, ఆ అమ్మాయికి సైకియాట్రిక్ ప్రాబ్లమో ఏదో ఇంట్లోకి వాళ్ళని రానివ్వట్లేదని, ఇంట్లో వాళ్ళు కూడా లేరేమో అని ఆ రకాలుగా జస్ట్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అమ్మాయికి ముందు ట్రీట్మెంట్ చేస్తే అమ్మాయి వివరాలన్నీ కనుక్కుని వాళ్ళకి అప్పగించడానికి మాకు అవకాశం ఉంటుంది అనేది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి మనిషి చాలామంది రోడ్డు మీద బోల్డ్ మంది ఇలాగా సగం అర్ధనగ్నంగా కానీ పిచ్చిగా కానీ ఇంకో రకంగా కానీ అందరం చూస్తాం. కానీ మనం ఏం చేస్తాం, మనకెందుకులే అని భయం వేసినా పక్క నుంచి వెళ్ళిపోతాం. నేను చెప్పేది ప్రతి మనిషి కూడా, ప్రతి వారు కూడా ఎందుకు వచ్చారు, ఏం జరిగారు, పాపం వాళ్ళకి మన వంతుగా మనం ఏం సాయం చేద్దాం, మన వంతుగా మనం ఎవరికి చెప్తే వాళ్ళు రెస్క్యూ అవుతారు అని ఒక్కసారి ఆలోచించండి.
ఆలోచించి ఆ నిరాదరణకు కానీ అలాగ పిచ్చి పట్టడానికి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కన్సర్న్ వాళ్ళకి అప్పగిస్తే ఇలాగ రెస్క్యూ హోమ్స్ ఉన్నాయని కానీ సైక్రాటిక్ వాళ్ళు కానీ ఉన్నారని ఇలాగ మనకి ప్రతి వాళ్ళని ఇలా అందజెప్తారని ఇన్ని స్కీములు ఉన్నాయి, ఇంత గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, అవన్నీ కూడా మనం వినియోగించుకుని ప్రతి మనిషిని మనతో సమానంగా మనతో స్టేటస్లో సమానంగా ఉండేలాగా చేయాలన్న కోరికతోటే ఈ సందేశాన్ని అందరికీ చెప్పాలనుకుంటున్నారు. అందరూ కూడా ఒకసారి ఆలోచించి ప్రతి వారికి చేయుతూ ఇవ్వండి. ఎవరు మనకి కనపడినా వాళ్ళకి మనం ఏం చేయగలము అనేది ఒక్కసారి ఆలోచించండి, మానవత్వంతో ప్రవర్తించండి. ఇదే నా కోరిక. మీరు రోజు ఇల్లు వచ్చే దారిలోనే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండా డిఆర్డిఏ దగ్గర ఒక ఆమె అలాగే తిరుగుతూ ఉంటుంది. చాలామంది మీరు అన్నట్టు మానవతా దృక్పథంతో వెళ్ళి ఆమెకు చీర కట్టడం లేదంటే నైటీలు అడ్వర్టైజ్మెంట్ చేస్తూ 1 or 2 secondsలో మళ్ళీ ఆమె దాన్ని చిప్పేసుకుంటూ ఉంటుంది. మరి అటువంటి వాళ్ళని మనం ఏమైతే స్పందించారు. అలాగే విక్టిమ్ హోమ్స్ 1-stop సెంటర్లు ఉన్నాయని అలాంటి వాటికి అందజేయాలని, వాళ్ళు నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలి లేదా కన్సర్న్ పోలీస్ వాళ్ళకి చెప్పాలని, అలాంటి మినిమం అందరూ ఏదైతే చేస్తారో అలా మినిమం చేయండి మన వంతుగా. నెక్స్ట్ స్టెప్ని వాళ్ళు ఫాలో అవుతారు. అయితే అక్కడికి ఒక 1/2 kilometer ఉంటుంది దిశ 1 stop. ఆ స్టాప్ కూడా వస్తుంటారు, చూస్తుంటారు. మరి వాళ్ళు కూడా నేను చెప్పేది అదే. ఎవరు కూడా పోలీస్ వాళ్ళు కానీ దిశ 1 stop కానీ ఇంకొకళ్ళు కానీ మానవులు అంటే చేయలేకపోవచ్చు. వాళ్ళు కూడా చూసి అలా ఇర్రెస్పాన్స్గా ఉండటం అనేది చాలా 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 ఖండించవలసిన విషయం. దాన్ని ముందు ఎవరైతే ఉన్నారో ఎవరి పరిధిలో ఉందో వాళ్ళు విస్మయించడం అనేది చాలా తప్పు, వాళ్ళు యాక్షన్ తీసుకుపోవడం అనేది తప్పు. అందుకే నేను ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టి అందరినీ ఒక రకంగా చైతన్యం తెప్పించాలనేదే నా కోరిక. మేడం, ఇప్పుడు మీరు ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నారు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లు కూడా మీకు అనుసంధానంలో ఉంటాయి కాబట్టి మీకు సాధ్యమైంది. అవును. సో అంటే చాలా మంది చూస్తుంటాం, అంటే ఒక కార్యక్రమం కాదు ఇటువంటి కేసులు చాలా చూస్తుంటాం, కానీ అందరికీ చూసుకోవడం తప్ప వాళ్ళకి ఎంతవరకు సాధ్యం అది సాధ్యం కాదు. కాబట్టే నా రిక్వెస్ట్ ఏంటంటే మినిమం పోలీస్ వాళ్ళు లేకపోతే ఈ సెంటరు అనేది మినిమం తెలుసుకుని వాళ్ళకి తెలియపరచండి. వాళ్ళు చెయ్యకపోతే అనేది వేరే స్టెప్, మనం చెయ్యరు అనేది వద్దు. ఎందుకంటే ఈ చైతన్యం దానికోసమే, చెయ్యాలి అన్న దానికోసమే, అంతే. మీరేమనుకోకపోతే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు సాక్ష్యం చెప్పడానికి కూడా భయపడే పరిస్థితి. ఒకవేళ సాక్ష్యం ఒకవేళ చూసి అయితే కోర్టు సాక్ష్యం రమ్మంటారు, ఎందుకు వచ్చిన తప్పకూడదు ఊరుకునే పరిస్థితి ఉన్నాయి. అందరూ అలా ఉంటారని అనుకోవద్దండి. అందులో కనీసం 1% ఎవరికైనా మానవత్వం ఉన్నా వస్తారనేదే నా ఆశ. అందరిలో ఒకళ్ళు ఉన్నా చాలు అనేది, అంతే నా ఆశ. రైట్. నమస్తే.